ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కపుల్స్ ఉన్నారు. పాత తరం నుంచి ఇప్పటి వరకు హేమామాలిని, ధర్మేంద్ర నుండి ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ వరకు అనేక స్టార్ జంటలను ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల కంటే నటులకే ఎక్కువ పారితోషికం లభిస్తుంది. కానీ బాలీవుడ్లో కొంతమంది నటీమణులు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారట. ముందుగా చూసుకుంటే ఐశ్వర్య రాయ్, ఆమె భర్త మరియు నటుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ బిజీగా ఉన్న స్టార్లే. కానీ ఈ స్టార్ జంట ఇద్దరు ఒక సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ ప్రకటనల ద్వారా అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్య రాయ్ ఎక్కువ సంపాదిస్తున్నారట. అదేవిధంగా ఆస్తి విలువలో కూడా అభిషేక్ కంటే ఐశ్వర్య రాయ్ వద్దనే ఎక్కువ ఆస్తి ఉందట. అభిషేక్ బచ్చన్ ఆస్తి విలువ 280 కోట్లయితే ఐశ్వర్య రాయ్ ఆస్తి విలువ 862 కోట్లు. నటి బిపాసా బసు ఒక సినిమాకి 1 కోటి, స్టేజ్ షోలకు 2 కోట్లు, ప్రకటనలకైతే 2.5 కోట్లు పారితోషికం తీసుకుంటారట. కానీ ఆమె భర్త కరణ్ సింగ్ గోవర్ ఒక సినిమాకి 2 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. నటి సన్నీ లియోన్ ఒక సినిమాకు 2 నుండి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. ఆమె ఆస్తి విలువ 98 కోట్లు. కానీ ఆమె భర్త డేనియల్ వెబర్ ఆస్తి విలువ 16 కోట్లు. బాలీవుడ్ నటి ఫరా ఖాన్ తన భర్త శిరీష్ కుందర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. శిరీష్ ఆస్తి విలువ గురించి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఫరా ఆస్తి విలువ మాత్రం 75 కోట్లట. బాలీవుడ్లో మరో స్టార్ జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్. సైఫ్ కంటే కరీనా ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఆస్తి విలువ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఎక్కువ ఆస్తికి అధిపతి. సైఫ్ ఆస్తి విలువ 1200 కోట్లని చెబుతున్నారు. కరీనా ఆస్తి విలువ 485 కోట్లట. బాలీవుడ్లోని పాత తరం స్టార్ జంటలలో హేమామాలిని, ధర్మేంద్ర జంట ముఖ్యమైనది. 76 ఏళ్ల హేమామాలిని తన భర్త ధర్మేంద్ర కంటే ఎక్కువ సంపాదిస్తున్నారట. ధర్మేంద్ర ప్రస్తుతం ఎక్కువగా నటించడం లేదు కాబట్టి హేమామాలిని ప్రకటనలకు 50 లక్షల నుండి 1 కోటి వరకు తీసుకుంటున్నారట. ఇది కాకుండా ఆమె ఎంపీగా ఉండడం వల్ల దానికి కూడా ప్రత్యేక పారితోషికం అందింది.